వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు నదులు, వాగులకు వరద పోటెత్తింది. అల్లూరి, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో పలు చోట్ల రోడ్లపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏలూరు జిల్లాలోని తమ్మిలేరు రిజర్వాయర్కు భారీగా వరద వస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏలూరు జిల్లా పెదపాడు మండలంలో బుడమేరు వరద కొనసాగుతోంది. కడిమికుంటలో వరదలో చిక్కుకొని ప్రజలు విలువెల్లాడుతున్నారు. వారం రోజులుగా ప్రజలు నీళ్లలోనే జీవనం సాగిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఏలేరు ఉగ్రరూపం దాల్చడంతో కిర్లంపూడిలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. భారీ వర్షాలతో ఏలేరు కాలువకు గండి పడ్డంతో గ్రామాల్లోకి వరద నీరు చేరి 35,000 ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇక భూపాలపట్నం, తిమ్మాపురం, శృంగారాయునిపాలెం గ్రామాల్లో కాలువ గండ్లు కొట్టడంతో ఆయా గ్రామాలు ముంపును గురై రాకపోకలు స్తంభించాయి. ఎస్సీపేట ముంపును గురైంది. దీంతో అధికారులు వరద బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరోవైపు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి పర్యటించారు. నీట మునిగిన పేదల ఇళ్ల కాలనీకి బోట్లో వెళ్లారు. పవన్ బురదలో నడుచుకుంటూ బాధితుల్ని పరామర్శించారు. పవన్ కళ్యాణ్కు జ్వరం తీవ్రంగా ఉన్నా కలెక్టర్తో కలిసి బోటెక్కారు. ముంపును గురైన కాలనీకి వెళ్లి బాధితుల సమస్యలు విన్నారు. చింతూరు ఏజెన్సీలో నదులు పొంగుతున్నాయి. సీలేరు, శబరి, గోదావరి నదుల్లో వరద నీరు పెరుగుతోంది. చింతూరు వద్ద శబరి నది వరద ప్రవాహం 43 అడుగులకు చేరింది. శ్రీకాకుళం జిల్లాలో 2,705 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. మహేంద్ర తనయ, బహుదా, నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గొట్ల బ్యారేజీ గేట్లను ఎత్తేసి 11,553 క్యూసెక్ల నీటిని వంశధార నదిలోకి విడిచిపెట్టారు. ఇక నారాయణపురం ఆనకట్ట గేట్లను ఎత్తి నాగావళి నదిలోకి నీటిని వదిలేస్తున్నారు. విజయనగరం జిల్లాలో చాలా చోట్ల ఇళ్లు, కార్యాలయాలు, ఇతర భవనాలు ముంపులోనే ఉన్నాయి. పంట పొలాలు చెరువుల్లా కనిపిస్తున్నాయి. పార్వతీపురం, మన్యం జిల్లాలో పలు చోట్ల వరి పొలాలు ముంపును గురయ్యాయి. అరటి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. నదీ తీర ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. పాడేరు, లంబసింగి, గాలికొండ ఘాట్ మార్గాల్లో బండరాళ్లు, చెట్లు విరిగిపడడంతో జిల్లాలోని అన్ని ఘాట్ మార్గాల్లో రాకపోకలు నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. అనకాపల్లి జిల్లాలో 1,528 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. నర్సీపట్నం నుంచి అల్లూరు జిల్లా చింతపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై పలు చోట్ల కాజువేలు దెబ్బతిన్నాయి.